అయితే అసలు విషయం చెప్పాలనుకున్నాను నేను అది. కానీ అలాంటి పరిస్థితులు మనకు ఎదురవుతున్నాయి. ఇది ఇక్కడితో ఆగదు ఇది. ఆయన అంటున్నాడు, "మీరు చర్చి ఉండి మీకు పర్మిషన్ తెచ్చుకొని మీరు పెట్టుకోండి" అంటున్నాడు. అది లాజిక్ పాయింట్. సేవకులు చేసే మొట్టమొదట ఆహ్, అజ్ఞానపు పని ఏంటంటే దాన్నేమంటారంటే దేవుడి మాన్యపు స్థలాలు కాలువ కొట్టిన స్థలాలంటారు. వాటిని ఆక్రమించి చర్చిలు కడతా ఉంటారు. అది తప్పెవరిది? మనకి చట్టాలున్నాయి. మన అన్నిటికి చట్టాలున్నాయి మనకి. మనకి న్యాయ వ్యవస్థ ఉంది. మనకి రాజ్యాంగం ఉంది. ఇవన్నీ మనం పాటించాలి. దేవుడు బిడ్డలైన మరి ముఖ్యంగా మనం పాటించాలి. ఎలాగంటే ఇప్పుడు మనం బండి మీద వెళ్తా ఉంటాం. మనం 10 మందికి చెబుతాం. మీరు హెల్మెట్ పెట్టుకోవాలి, వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండనని. మనమే హెల్మెట్ పెట్టుకోకపోతే ట్రాఫిక్ పోలీస్ ఆపి మనకు ఫైన్ వేస్తాడు. మనకే బండి కాగితాలు లేకపోతే ఒకరోజు ఓ పాస్టర్ గారు నేను వెళ్తాను బండి మీద, ఎక్కడ కాకినాడలో ఆపాను. ఇప్పుడు బండి కాగితాలు బండిలో పెట్టుకోవాలి, లేదా ఫోన్లో అన్నా పెట్టుకోవాలి. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వచ్చింది కాబట్టి బండిలో లేవు, ఫోన్లో లేవు. ఆయన చూపించండి, మీ కాగితాలు చూపించండి అని అంటే నేను గవర్నమెంట్ ఉద్యోగస్తునేనండి అని అంటున్నాడు. నువ్వు గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అయితే ఎవరయ్యా, నాకెందుకు, నాకు బండి కాగితాలు అవునా కాదో చూపించండి, లేదంటే అక్కడ ఎస్ఐ గారు ఉన్నారు మాట్లాడనండి. వాస్తవంగా వాళ్ళు బండి కాగితాలు చూపించమన్నప్పుడు మనం చూపించాలి. ఆర్గ్యుమెంట్ అసలు చేయకూడదు. నీ దగ్గర ఉంటే ఉన్నాయని చెప్పాలి, లేకపోతే తాకట్లో ఉన్నాయా, ఎక్కడున్న బ్యాంకులో ఉన్నాయో చెప్పాలి, లేదంటే ఫోన్లో చూపిస్తానని చెప్పాలి. మనం వాగ్వాదానికి ఆర్గ్యుమెంట్కి దిక్కకూడదు, ఎప్పుడూ కూడా దిక్కకూడదు. ఆయన ఏమంటాడు, ఎక్కువ మాట్లాడితే ఏమంటాడు, బండి తాళం తీసుకొని వెళ్ళిపోతాడు. నేను చెప్పాను, ఏదో నచ్చ చెప్పి ఫోన్లో చూపించమని చెప్పేసి చూపిస్తుంటే ఇట్లేదు ఆయన. సరే అండి అని చెప్పి ఇంకా ఏదో మేము పక్కకు వచ్చేసిన తర్వాత నేను చెప్పాను ఆ పాస్టర్ గారికి, మనం చేసేది చాలా రాంగు. నువ్వు బండి కాగితాలు, నీ లైసెన్స్ నీ దగ్గర ఉండాలి. నీ బండి కాగితాలు లేకుండా నువ్వు నేను డిపార్ట్మెంట్ నుండి ఆ డిపార్ట్మెంట్ నుండి నేను గవర్నమెంట్ ఉద్యోగస్తున్నానని అంటే ఎవరికి కావాలి? రూల్స్ అంటే రూల్సే. రూల్స్ మనము పాటించాలి. రూల్స్ మనం పాటించం. అదే మనకు వచ్చిన తలకాయ నొప్పి ఏంటంటే వాళ్ళు రూల్స్ మాట్లాడతారు, రూల్స్ వాళ్ళకు వర్తించవు. మళ్ళీ మీకు అర్థం కావట్లేదు, రూల్స్ వాళ్ళకు వర్తించవు. రూల్స్ వాళ్ళకు వర్తించినాయి అనుకో సగం ఎగిరిపోతాయి, సగం తీసేసేయాలి, మొత్తం తీసేయాలి సగం. వాళ్ళు రూల్స్కి అతీతంగా ఉంటారు. మనల్ని రూల్స్ పాటించమంటారు. ఎందుకంటే మనం రూల్స్ మాట్లాడతాం కాబట్టి మనమే ముందు పాటించాలి. మొన్న శుక్రవారం రోజున పెరవల్లో గురువారం రోజున పెరవల్లో కొంతమంది మతోన్మాదులు, మత వ్యతిరేక శక్తులు కొంతమంది ఒక 10 మందిని పోగేసుకొని మేము ప్రపంచాన్ని ఏదో మేము ఉద్ధరించేసేయాలి, ప్రపంచాన్ని మేము ఏదో బాగు చేసేయాలి అని బయలుదేరి, ఆయన పెద్ద చర్చి, పొడుగు చర్చి పాస్టర్ గారు ఆయన ఏదో సేవ చేసుకుంటున్నాడు. చుట్టుపక్కల కొన్ని సైట్లు ఎడదీస్తున్నాయి. ఒకప్పుడు అక్కడ సైట్లు ఏమీ లేవు, అక్కడ ఒకప్పుడు ఇల్లులు లేవు, ఈ మధ్య ఇల్లులు కట్టుకున్నారు. ఆయన కూడా ఏదో ఆరాధన చేసుకుంటున్నాడు. ఆయన ఆరాధన చేసుకుంటుంటే ఆ చర్చి ఎలాగైనా సరే మూయించేసేయాలి అని చెప్పేసానని వెళ్ళి ఎంఆర్ఓ గారి దగ్గర గొడవ చేసి, పెరవల ఎంఆర్ఓ గారి దగ్గర గొడవ చేసి చర్చికి సీలేయించారు. చర్చికి సీలేసి మేమేదో ఘనకార్యం చేసామని పొంగిపోయారు. రూల్స్ అంటే రూల్సే. చర్చికి సీలేయటానికి దేనికి వేయాలి, ఎందుకు వేయాలి అన్నది ఎంఆర్ఓ గారు చెప్పాలి, నోటీస్ ఇవ్వాలి. ఎందుకు వేయాలి, దేనికి వేయాలని అన్నది ఎంఆర్ఓ గారు చెప్పాలి. నోటీస్ ఇవ్వాల. వాళ్ళు వచ్చి ఒత్తిడి చేశారని చెప్పేసి నేను ఏదేదో మాట్లాడుతున్నారు. ఆయన ఏదేదో మాట్లాడుతున్నాడు వీడియోలో. అసలు అక్కడ చర్చి అనేది ఉండకూడదు అని అంటున్నాడు. చర్చి అనేది ఉండకూడదని నువ్వెవరు చెప్పడానికి? ఎలా ఉందని అంటే, ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉందని అంటే, మనం అందుకే హబక్కూకు గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాం అని అంటే, గడిచిన వారం కూడా మనం హబక్కూకు గ్రంథంలో ధ్యానం చేసాయి. ప్రస్తుతం ఉన్న ఈ దినాల్లో యాజ్ ఇట్ ఈజ్గా జరుగుతున్నాయి. నిన్న మధ్యాహ్నం 3 గంటలకి సేవకులందరం మేమందరం వెళ్ళి దాదాపు 300 మంది దాకా వెళ్ళాం. వాళ్ళు తిప్పి కొడితే 10 మంది కూడా లేరు. వాళ్ళు 300 మంది దాకా వెళ్ళి మేము మాట్లాడాం.
ఎంఆర్ఓ గారు మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు? చర్చి సీల్ వేయడానికి ఎంఆర్ఓ గారికి పర్మిషన్ లేదు. కలెక్టర్ ఆర్డర్ పంపిస్తేనే కానీ చర్చి సీల్ వేయాలి. అయినా మేము ఏం చేస్తున్నాం? అక్కడ ఏం చేస్తున్నాం? సంఘ విద్రోహ సంబంధమైన ఏమైనా కార్యకలాపాలు చేస్తున్నామా? నలుగురు కూడుకొని దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. అంతమించి ఏం చేస్తున్నాం? అసలు ఆ చెడు కార్యాలు చేసే హోటల్కి సీలేస్తున్నారా? ఇట్లా చెడు కార్యాలు జరిగే హోటల్కి సీలేస్తున్నారా? ఎక్కడెక్కడ ఏవో జరుగుతున్నాయి, వాటికి సీలేస్తున్నారా? ఫ్యాక్టరీలు ఉన్నాయి. మొన్న రేలంగిలో ఒక ఫ్యాక్టరీ వీడియో పెట్టారు ఒకళ్ళు. రేలంగిలో ఒక ఫ్యాక్టరీ వల్ల మొత్తం ఆ కెమికల్ వాటర్ అంతా పొలాల్లోకి వదులుతున్నారంట. అక్కడ ఉన్న వాళ్ళందరం ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి చెప్పారు. అలాంటి వాటికి సీలేస్తున్నారా? అంటే ఎవరికి తొత్తులుగా ఉంటున్నారు? ఎవరిని చూసుకొని పెచ్చిరైపోతున్నారు? నిన్న పోరాడి దేవుని కృపను బట్టి ఆ సీలు ఓపెన్ చేయబడింది. ఇప్పుడు ఆరాధన జరుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే పరిస్థితులు ఎలాగే ఉంటాయి. మనం కూడా రూల్స్ ఫాలో అవ్వాలి. మన దగ్గర కూడా పర్మిషన్ ఉండాలి. కానీ పర్మిషన్లో ఎవరో పక్షపాతం చూపిస్తున్నారు. 5 సంవత్సరాలు ఉండే ప్రభుత్వాలే పక్షపాతాలు చూపిస్తున్నాయి. అసలు ఎవరు ఆర్డర్ ఇచ్చారు? ఎక్కడి నుంచి వచ్చింది ఆర్డరు? వెంటనే వెళ్ళిపోయి మన వాళ్ళ నాయకులు అందరూ వెళ్ళి ఆ కొవ్వూరు ఆర్డీఓ గారితో మాట్లాడి అసలు ఎంఆర్ఓ గారికి పర్మిషన్ ఎవరు ఇచ్చారండి? మళ్ళీ ఏమంటారు? సీల్ ఓపెన్ చేసేటప్పుడు మేము అందరం వస్తామంటే రోడ్డుకి అటుపక్క ఒక 3 పోలీసులు, ఇటుపక్క ఒక 3 పోలీసులు పెట్టి ఆ రోడ్లోకి మమ్మల్ని రానివ్వకుండా, మరి వాళ్ళు వచ్చారు కదండి, వాళ్ళు అంతమంది వచ్చారు కదా గొడవ చేయడానికి. అంటే సీఏ గారు అంటున్నారు వాళ్ళు చేశారని మనం చేయకూడదండి అలాగా అని అంటున్నారు. అది వాస్తవమే. కాకపోతే మరి వాళ్ళు ఏదో ఘనకార్యం చేసినట్టుగా సోషల్ మీడియాలో అన్ని గ్రూపుల్లో షేర్ చేశారు వాళ్ళు. అంటే మత విద్రోహ శక్తులు, సంఘ విద్రోహ శక్తులు. ₹10 పావల ఉపయోగం లేదు వీళ్ళ వల్ల ఎవరికి కూడా. ఇప్పుడు ప్రభుత్వంలో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి. వాటి కోసం ఎవడైనా మాట్లాడుతున్నారా? ఒక్కడ మాట్లాడట్లే వాటి కోసం. విద్యా వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోతుంది, దానికోసం మాట్లాడుతున్నారా? పేదరికంతో అల్లాడుతున్నారు ప్రజలు, దానికోసం ఎవడన్నా మాట్లాడుతున్నారు? ఎవడు మాట్లాడట్లా. వాడి వల్ల రూపాయి ఉపయోగం లేదు, 10 పైసలు ఉపయోగం లేదు వాడి వల్ల. నేనేదో దేశాన్ని ఉద్ధరిస్తానని భ్రమలో ఎందుకు బతుకుతున్నారంటే, ఇంకో విషయం ఏంటంటే వీళ్ళందరికీ కూడా జీతాలు అందుతున్నాయి. అది గుర్తుపెట్టుకోవాలి. ఒక ఫోటో తీసి, ఒక వీడియో తీసి వాళ్ళు పెడితే వాళ్ళు ఒక గ్రూప్ మెయింటైన్ చేస్తున్నారు. మనలో ఐక్యత లేదు. అసలు ఎన్ని మండలాలు వచ్చాం? పెరవల మండలం, తణుకు మండలం, ఇరగవరం మండలం, అత్తిలి మండలం, ఉండ్రాజవరం మండలం. ఈ మండలాలన్నీ 5 మండలాలు వస్తే అసలు మొత్తం ముట్టడే అల్లాడిపోయారు వాళ్ళు. 10 మంది కూడా లేరు పోలీసులు అక్కడ. మేము 300 మంది ఉన్నాం, 10 మంది కూడా లేరు పోలీసులు. ఓ పాస్టర్ గారు అంటారు అసలు పోలీస్ ప్రొటెక్షన్ ఏది, 10 మంది కూడా లేరేంటి అసలు? మరి ఉండాలి కదా. మొత్తం బయట బైకులు, కార్లు మొత్తం రోడ్డు మీద మొత్తం జామ్ అయిపోయింది. ఇంకా అసలు మొత్తం అంతా కదిలి రావాలి. విశ్వాసులు కూడా కదిలి రావాలి, సంఘాలు కూడా కదిలి రావాలన్నమాట. ఆ ఐక్యత మనలో రావాలి. ఇక్కడ ఈ హబక్కూకు గ్రంథంలో హబక్కూకు ప్రార్థన చేస్తున్నాడు. దేవా ఎందుకు అన్యాయం చేస్తా ఉంటుంటే ఎందుకు ఊరకనే చూస్తూ ఊరుకుంటున్నావు అని అంటే, దేవుడు అన్నాడు వాళ్ళ మీదకి కూరులైన వారిని పంపించబోతున్నాను. ఎందుకు పంపిస్తున్నావు దేవా? అయిపోయి అన్యాయాన్ని నువ్వు ఆపుతావు అనుకుంటే, అక్రమాన్ని ఆపుతావు అనుకుంటే కూరుల్ని ఎందుకు పంపిస్తున్నావంటే వాళ్ళకు బుద్ధి రావాలని, వారు యథార్థంగా జీవించాలని. కొన్ని పరిస్థితులు మనకి ఎందుకు ఎదురవుతాయనంటే మనం సరిచేయబట్టానికి. చెప్పండి, మనం సరిచేయబట్టానికే. అసలు దొంగతనం చేసేవాడి మీదకి కరుడు గట్టిన తీవ్రవాద దాడి చేస్తే ఎలా ఉండిద్ది? అలాంటి వాళ్ళని పంపించాడు. వీళ్ళు దేవుని దృష్టిలో దొంగలుగా ఉంటున్నారు వీళ్ళు ప్రజలు. వాళ్ళ మీదకి ఉగ్రవాదుల్ని, తీవ్రవాదులను పంపించాడు దేవుడు. ఎందుకు? వాళ్ళకు బుద్ధి రావాలని పంపించాడు. తర్వాత వాళ్ళకు బుద్ధి వచ్చిన తర్వాత ప్రభు పాదాలు పట్టుకుంటే వారిని క్షమించి మళ్ళీ వారి దేశాన్ని వారికి స్వాచ్ఛంగా అప్పగించారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనకు కూడా కొన్ని బుద్ధి రావడానికి
ఐక్యత కలిగి ఉండటానికి మరి ముఖ్యంగా ఐక్యత కలిగి ఉండాలి. సేవకులైనా, క్రైస్తవ సంఘాలైనా, క్రైస్తవత్వమైనా ఐక్యత కలిగి ఉండాలి. డినామినేషన్ భేదాలు ఉన్నాయి కాదంటలేదు. కానీ మేమే గొప్ప, మేమే పరిశుద్ధులం, మేమే యేసుప్రభు వారి మధ్యాకాశానికి రాగానే ఆ వివాహ మహోత్సవానికి మేమే ఎత్తబడతాం, మిగతా వాళ్ళందరూ విడవబడతారన్నట్టు వ్యవహారం చేస్తే కుదరదు. అందరూ ఒక దాటి మీదకి వచ్చి ఐక్యత కలిగి ఉండాలి. మొత్తం చాలామంది నాయకులు కూడా మంచిగా మాట్లాడారు. ఎవరిచ్చారండి పర్మిషన్? అట్లా నోటీస్ ఇవ్వకుండా ఎందుకు అలా మాట్లాడబట్టే లేదు. ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్తే ఆయన నేను ఎంక్వైరీ చేసి రేపు మాట్లాడతానన్నారు. కుదరదండి, అప్పటికప్పుడు వచ్చి సీల్ వేశారు. రేపు పొద్దున ఆరాధన జరగాలి, సీల్ ఓపెన్ చేస్తారా లేదని చెప్పి కూర్చున్నారు వాళ్ళు. ఆయన వీడియో తీయొద్దండి దయచేసి నన్ను అని అంటున్నారు. మరి వాళ్ళు తీసుకొని పెట్టుకున్నారు కదండి వీడియోలో. మేము ఎవరెవరిని కలిసి అర్జీ ఇస్తున్నామో మేము పెట్టుకోవాలి కదా. అలా చేయటం వల్ల దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు అద్భుతమైన ఆశ్చర్యకార్యం చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అట్లా పరిస్థితులు కొన్ని ఎదురవుతూ ఉంటాయి. మన మీద వాడు కొట్టాలని చెప్పి ప్రయత్నం చేసిన ప్రతిసారి మనం దేవుడి కృపకు అప్పగిస్తుంటే దేవుడే ఆయన కృపను బట్టి కార్యాలు చేయగల సమర్థుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మైకి లేనంత మాత్రాన దేవుని పరిచర్య ఆగదో, మైక్ ఉన్నంత మాత్రాన దేవుని పరిచర్య విస్తృతంగా జరగదు. మన పూర్వీకులు మైకులు అవి లేకుండానే దేవుని యొక్క పరిచర్యని ముమ్మరంగా వారు చేయగలిగారు దేవుని యొక్క కృపను బట్టి. ఈ అంత్య దినాల్లో, చివరి దినాల్లో ఉన్నాం. మనము దేవుని సన్నిధిలో మనము మానక ప్రార్థన చేస్తూ, మనకే ఎలా ఉందంటే టార్గెట్ ఏంటంటే, ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, నిన్న ఆ గొడవ జరిగేటప్పుడు అక్కడ ఎంఆర్ఓ గారి ఆఫీస్లో ఉన్నప్పుడు నేను అంటున్నాను, మన తణుకుకి క్రైస్తవ మీటింగ్స్ ఏమైనా జరగాలన్నా, ఏమైనా పెద్ద మీటింగ్స్ జరగాలన్నా సరే హై స్కూల్ గ్రౌండే మనం వాడేవాళ్ళం. హై స్కూల్ గ్రౌండే వాడేవారు. గత 2 సంవత్సరాల క్రితం హై స్కూల్ గ్రౌండ్లో పర్మిషన్లు అన్నీ తీసుకొని, పర్మిషన్ లేకుండా కాదు, పర్మిషన్లు అన్నీ తీసుకొని కూడా, అన్నిటినీ కూడా సబ్మిట్ చేసి పర్మిషన్లు తీసుకొని చలానాలు కట్టి అన్నీ చేసిన తర్వాత మీటింగ్ ఇంకొక పావు గంటలో స్టార్ట్ అవుతుంది అనగా పర్మిషన్ ఇవ్వట్లేదు, మేము పర్మిషన్ క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పేసి ఎంఆర్ఓ గారు, ఎస్ఐ గారు వీళ్ళందరూ వచ్చేసి ఆ లోపల ఉన్న వాళ్ళందరినీ బయటికి పంపించేశారు. నవంబర్ నెలలో జరిగింది. నవంబర్ నెలలో 2 సంవత్సరాల క్రితం జరిగి ఎమ్మెల్యే గారు చెబితే కూడా వినలేదంట. ఎమ్మెల్యే గారి మాటకు కూడా పవర్ లేదనమాట. ఎమ్మెల్యే గారు చెప్పినా కూడా వినలా. అది అంటే ఎలా ఉండిద్ది అని అంటే ఇలాగే ఉంటాయి పరిస్థితులు. పర్మిషన్ ఇస్తామంటారు, ఎవరో పర్మిషన్ ఇచ్చినా క్యాన్సిల్ చేస్తారు. తర్వాత ప్రభుత్వం ఏం చేసిందంటే ఎంత విచిత్రం ఏంటంటే, ఎక్కడా కూడా హై స్కూల్ గ్రౌండ్స్లో కానీ ప్రభుత్వ స్థలాల్లో ఎక్కడా కూడా ఎటువంటి మతపరమైన కార్యకలాపాలు జరగకూడదని జీవో పాస్ చేసింది. అది అందరికీ వర్తిచ్చిద్దానంటే అందరికీ వర్తించట్లా. విచిత్రం ఏంటంటే అందరికీ వర్తించట్లా. మన సహోదరులు కూడా అక్కడే చేసుకుంటారు ఏమైనా కార్యక్రమాలు జరగాలన్నా, సంక్రాంతికి కానీ దీపావళికి. ఇంకా విచిత్రం ఏంటంటే దీపావళికి ఆ మందుగుండ్లు సామాన్లు అమ్మటానికి అక్కడ కుట్లు పెడతారు. అది చట్టరీత్యా నేరం. అసలు అది సరైన ప్లేస్ కాదు. అక్కడ ఏ ఊరు చివరనో బయట హౌస్ కోట్లోనో పెట్టుకోవాలన్నమాట. అది సరైన ప్లేస్ కాదు. కానీ అక్కడ వాటికి పర్మిషన్ ఉండిద్దంట. దేవుని మాటలు చెప్పుకోవడానికి పర్మిషన్ ఇచ్చి కూడా క్యాన్సిల్ చేసి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జీవో రిలీజ్ చేసింది. ఎక్కడా కూడా ఎటువంటి జరగకూడదంటే ఓన్లీ క్రైస్తవులకైనా అందరికైనా క్రైస్తవులకు ఒక్కరికే వర్తిస్తాయి. ఇప్పుడు FCRI ఫారెన్ ఫండ్ కాంట్రిబ్యూషన్ కూడా, అది కూడా ఏంటంటే అంటే ఇతర దేశాల నుంచి క్రైస్తవ సంఘాలకు ఎటువంటి కూడా నిధులు సమకూర్చబడకూడదు, విరాళాలు సమకూర్చబడకూడదు అని చెప్పేసి దాంట్లో సవరణలు చేస్తున్నారు. ఇప్పుడు దానికోసం చాలామంది పోరాడుతున్నారు. అది అందరికీ వర్తిచ్చిద్దా అని అంటే ఓన్లీ క్రైస్తవులకే వర్తిచ్చిద్దంట నిబంధనల్లో అన్నిటిని. వాటిని క్రైస్తవులకి, ముస్లిమ్స్ వాళ్ళకే అంటాను. ముస్లిం సహోదరులకి, క్రైస్తవులకే వర్తిస్తాయంట. మిగతా వాళ్ళకి ఎవరికి వర్తించవంట. ప్రతి ఒక్కరు కూడా ప్రతి మతపరమైన లేకపోతే చారిటీలకు కూడా ఇతర దేశాల నుంచి నిధులు రావటం సహజం, సర్వసాధారణం. అది కాదంటానికి కానీ అవునంటానికి కానీ లేదు. కానీ కొన్ని నిబంధనల్లో క్రైస్తవులకి, ముస్లింలకే వర్తిస్తాయి, మిగతా ఎవరికి కూడా వర్తించవంట. అలా ఉంది ప్రభుత్వము, పరిపాలన. మనం ప్రార్థన చేయాలి.
మనం చాలా చివరి దినాల్లో, అంత్య దినాల్లో ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే మన పిల్లలకి దేవుని గురించి మనం బోధించాలి. తర్వాత తరము దేవుని కొరకు నిలబడే తరముగా మన పిల్లల్ని మనము దేవుని సన్నిధిలో పెంచాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము గడిచిన దినాల్లో హబక్కూకు గ్రంథం గురించి మనం ధ్యానం చేశాం. హబక్కూకు పేరుకు అర్థం ఏంటో చెబుతారు ఎవరైనా? హబక్కూకు అనే పేరునకు అర్థము హద్దుకొనుట, కౌగులించుకొనుట, పోరాడువాడు, పట్టుదల గలవాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే దేవుణ్ణి కౌగిలించుకొని, దేవుని పాదాలు పట్టుకొని, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనలో పట్టుదల కలిగి పోరాడువాడని అర్థం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే ప్రజల కొరకు హబక్కూకు ప్రవక్త ఆ అన్యాయాన్ని చూసి, రాజ్యంలో జరుగుతున్న అన్యాయం, యెహోయాకీము రాజు చేసే అన్యాయమైన కార్యకలాపాలు, దేవుని ఎదుట అతడు చేసే పాపాలని మనము గడిచిన దినాల్లో మనము ధ్యానం చేశాం. అతడు యెహోయాకీము రాజు చేసే అన్యాయమైన పరిపాలన వల్ల దేశమంతా కూడా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయింది. ఎలా వెళ్ళిపోయింది? దేశమంతా కూడా, రాజ్యం అంతా కూడా రాజు సరిగా లేకపోతే, పరిపాలన సరిగా లేకపోతే ప్రజలు ఎలా జీవిస్తారు? అన్యాయము, అక్రమము అన్నీ విస్తరించబడతా ఉంటాయి. ఆ రాజ్యంలో కూడా విస్తరించబడతా ఉన్నట్టు మనం అక్కడ చూడగలుగుతాం. ఉన్నాను నాన్నగారు. ఇప్పుడు హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం చదువమ్మ. ఇప్పుడు ఇక్కడ 10 మందికి ఆపితే లక్షల మందికి వెళ్తుంది. అక్కడ 10 మందికి ఆపుతున్నారు వాళ్ళు, లేకపోతే ఒక 50 కుటుంబాలకు ఆపుతున్నారు సౌండ్ అనుకున్నా. లక్షల మంది చూస్తున్నారు దాన్ని. గడిచిన వారం వర్తమానానికి ఒక పాస్టర్ గారు వండర్ఫుల్ మెసేజ్ అని చెప్పేసి టైటిల్ పెట్టాడు. ఆయన వండర్ఫుల్ మెసేజ్ అని కింద కామెంట్ రాశాడు. ఆయన పాస్టర్ గారే. అంటే దేవుని వాక్యము దేవుని ఆత్మతో నింపబడి ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది హృదయాలను వెలిగించింది, అనేక మంది హృదయాల్ని తాకిద్ది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనకున్నది మనం వాడుకుంటున్నాం దేవుడి కృపను బట్టి, దేవుని యొక్క మహాకృపను బట్టి. అవసరం లేకపోతే ప్రపంచ దేశాలు వెళ్తుంది. అది ఒక దేశం కాదు, ప్రపంచ దేశాలు. నా పర్సనల్గా అబేల్ ఎవాంజలికల్ మినిస్ట్రీ ఛానల్ అని చెప్పి ఒక ఛానల్ ఉంది. దాంట్లో దాదాపు 2000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. యూకే వాళ్ళు చూస్తారు, యునైటెడ్ స్టేట్ వాళ్ళు చూస్తారు, దుబాయ్ వాళ్ళు చూస్తారు. దాంట్లో చూపించింది ఎంతమంది, ఏ స్టేట్స్లో, ఏ కంట్రీస్ చూస్తారో దాంట్లో చూపించింది అనమాట. ఒకరోజు బొంబాయి నుంచి ఓ పాస్టర్ గారు ఫోన్ చేశారు. నేను బొంబాయిలో సేవ చేస్తున్నానండి, హోసన్నా మినిస్ట్రీ తరఫున నేను సేవ చేస్తున్నాను. మా పిల్లలు మీ వర్తమానం వింటూ దాంట్లో మీ సాక్ష్యం మీరు చెప్పారు, ఆ సాక్ష్యం నాకు కూడా వినిపించారు. దేవుడు మిమ్మల్ని బహుబలంగా వాడుకుంటారని చెప్పేసి చెప్పాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయనకు అవసరం లేదు. అంటే నేను అనుకునేవాడిని, అసలు మనము దేవుని మాటలు ప్రకటిస్తే ఎవరు వింటారా అని చెప్పేసి అనుకునేవాడిని. ఒకరోజు విచిత్రమైన సంఘటన జరిగింది. నా దాంట్లో బ్యాలెన్స్ అయిపోయింది, ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది. నేను తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి వైఫై కనెక్ట్ చేసుకొని చిన్న షార్ట్ అప్లోడ్ చేశాను. ఒక 2 నిమిషాల షార్ట్ ఒకటి అప్లోడ్ చేశాను అనమాట. అప్లోడ్ చేసినప్పుడు నాకు అవుట్ గోయింగ్ కాల్కి వెళ్ళటానికి లేదు, ఇన్కమింగ్ కాల్ రావడానికి కూడా నాకు లేదు. నా సర్వీస్ నిలిపివేయబడ్డాయి. నేను వైఫై కనెక్ట్ చేసుకొని చిన్న షార్ట్ ఒకటి అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసి అది అప్లోడ్ అయిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఒక 2-3 గంటలు ఆగిన తర్వాత మళ్ళీ అడుగు వెళ్తా, సరే ఒకసారి చూద్దాము, ఏమన్నా వాట్సాప్ ఏమన్నా కాల్స్ ఆగిపోయినాయి కదా, సర్వీస్ అయిపోయింది కదా, వాట్సాప్కి ఎవరన్నా మెసేజ్ ఏమైనా పెట్టారేమని చెప్పేసి కనెక్ట్ చేసుకొని చూసుకుంటే ఒక బ్రదర్ ఒక మెసేజ్ పెట్టాడు. అన్నా, నేను చనిపోవాలని అనుకుంటున్నాను, మీ ఈ వాక్యం అన్నాను నేను ఇప్పుడు, దేవుడు నాతో మాట్లాడాడన్నా, మీ చేత ప్రార్థన చేయించుకోవాలని నేను మీకు ఫోన్ చేస్తున్నాను, మీ ఫోన్ కలవట్లేదన్నా అని మెసేజ్ పెట్టాడు. తిరిగి రిప్లై ఇవ్వటానికి కూడా అది కింద కామెంట్లో రాశాడు ఆ బ్రదరు. తిరిగి రిప్లై ఇవ్వడానికి కూడా ఏ నెంబర్ అని ఇస్తాం? అంటే దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఉన్నది మనకిచ్చిన తలాంతు. ఇంకోటి ఏంటంటే, మనకి దేవుడైతే ఏ తలాంతులు అయితే ఇచ్చాడో ఆ తలాంతు మనం పరిచర్యలో వాడాలి. అది ఏదైనా సరే. నాకేం ఎడిటింగ్ చేయటం రాదు, ఎడిటింగ్ చేయటం ఏమీ రాదు. కానీ దేవుని కృపను బట్టి, దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నేను ముందుకెళ్తున్నాను.
చాలా మందిని అడుగుతున్నాను నేను, అరే బాబు నెలకి ఎంతో కొంత ఇస్తాం, కొద్దిగా ఎడిటింగ్ చేసి పెట్టండి రా, నాకు టైం ఉండట్లేదంటే చేస్తాం అంటున్నా కానీ ఎవరో ముందుకు రావట్లేదు. నేనే ఏదో కింద మీద పడి ఏదో టైం అలాగ ఎడిట్ చేసుకొని నేనే చేసుకుంటున్నాను అనమాట. అంతకు ముందులాగా చేయలేకపోతున్నాను. ఉన్న పరిచర్య భారం వల్ల, పరిస్థితుల వల్ల, బయటికి వెళ్ళటం రావటం, టైడ్ అయిపోవటం, పరిస్థితుల వల్ల అంతకుముందు బాగా చేసేవాడిని. ఎడిటింగ్ అవన్నీ చేసి బాగా ఎక్కువ షార్ట్స్ వీడియోస్ అవన్నీ నేను చేసి పెట్టేవాడిని. ఇప్పుడు చేయలేకపోతున్నాను. నేను ఆదివారం మనం షూట్ చేసిన వీడియో ఒకటి పెడుతున్నాను, మధ్య మధ్యలో ఆ షార్ట్స్ కూడా నేను పెట్టలేకపోతున్నాను, టైం నాకు సరిపోవట్లేదు అనమాట. అప్పుడు ఇక బాగా చేసేవాడిని, అప్పుడు శ్రద్ధగా కూర్చొని చేసేవాడిని. కానీ ఇప్పుడు టైం నాకు అడ్జస్ట్ అవ్వట్లేదు, ఎవరిని అడిగితే కూడా చేయట్లేదు. ఏదైనా దేవుని కృప, దేవునికే మహిమ, దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని పరిచర్యను ఆపేవాడు ఈ భూమి మీద పుట్టలేదండి. ఏ లోకంలో కూడా లేదు. దేవుడి పరిచర్యను ఆపేవాళ్ళు ఎవరు కూడా లేడు. మన పని మనం చేసుకుని వెళ్ళటం, దేవుడి పని దేవుడు చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువునాను హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ప్రవక్తయగు హబక్కూకు నొద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి. దర్శన రీతిగా హబక్కూకు ప్రవక్తకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి అంట. దర్శనం వేరు, కలవేరు. చెప్పండి, దర్శనం వేరు, కలవేరు. దర్శనం అంటే మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు, లేకపోతే ప్రార్థన చేసి ముగించిన తర్వాత మన ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. శరీర సంబంధమైన నేత్రాలతో చూడటం కాదు, ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవబడి దేవుని దర్శనాలు మనకు కనపడతా ఉంటాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాకు అప్పుడప్పుడు ఒక స్వరం వినపడతా ఉండిద్ది, ప్రభాకర్ అని పిలిచినట్టు వినపడింది. సేమ్ మా అమ్మ పిలిచినట్టే అనిపిస్తూ ఉండిద్ది నాకు. సేమ్ అలాగే అనిపిస్తూ ఉండిద్ది. నేను చాలా సంవత్సరాలు ఆ స్వరం వినపడతా ఉంటుంటే ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అనుకో నేను చాలా ఆసక్తితో ఎదురు చూసేవాడిని. ఇప్పటికి కూడా ఎదురు చూస్తూ ఉంటాను. ప్రభు ఒకళ్ళు నన్ను దర్శించాలనుకుంటున్నాడేమో, దేవునితో నేను ఎన్కౌంటర్ అవ్వాలి, దేవుని యొక్క ముఖ దర్శనాన్ని పొందుకోవాలని నేను చాలా సంవత్సరాలు ఎదురు చూశాను. ఎవరూ లేనప్పుడు కూడా నేను ప్రభు వచ్చి నాతో మాట్లాడాలని నేను చాలా కనిపెట్టిన దినాలు ఉన్నాయి. నాకు మాత్రమే తెలుస్తుంది. అంటే దేవుని యొక్క దర్శనం వేరు, కల వేరు. మనం ఫిజికల్గా ఉండి మన ఆత్మీయ నేత్రాలు తెరవబడి చూడగలిగేది దర్శనం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కళ అంటే ఎలా ఉండిద్ది అంటే, నువ్వు పడుకున్న తర్వాత ఈ లోకంతో, ఈ బాహ్య లోకంతో ఎటువంటి సంబంధం లేకుండా నువ్వు ప్రశాంతంగా ఉన్నప్పుడు దేవుడు కళల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోసేపుకి దేవుడు కళ్ళు ఇచ్చాడు, కొంతమంది భక్తిపరులకు దేవుడు కళ్ళు ఇచ్చాడు. అలాగే యేసు ప్రభు వారిని పెంచిన యేసేపు గారిని కూడా దేవుని దూత కల్లో కనపడి, నువ్వు ఈ ప్రాంతంలో ఉండొద్దు, ఐగుప్తుకి వెళ్ళిపో, బాలుని తీసుకొని, శిశువుని తీసుకొని, మరేం తీసుకొని ఐగుప్తుకు వెళ్ళిపో, నేను చెప్పే వరకు రాగాని కళ్ళలో హెచ్చరించబడ్డా. అలాగే కొన్ని కళలో మనకి హెచ్చరించడానికి వస్తూ ఉంటాయి. నేను దేవుని సేవ చేయాలి అని అనుకుంటున్న తొలి దినాల్లో దేవుని పిలుపుని పొందుకొని నేను కూడా సేవ చేయాలి, ఎలా సేవ చేయాలి అని అనుకుంటున్న దినాల్లో ఒకరోజు రాత్రిపూట ఒక కళ వచ్చింది నాకు. ఆ కళలో ఒక తల్లిగారు చాలా బలంగా ఆరోగ్యంగా ఉన్నారు. అప్పటి వరకు నాకు బాగా తెలుసు, నా స్నేహితుడు వాళ్ళ తల్లిగారు. ఆవిడ బాగా బలంగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఆవిడ ఒక్కసారి ఆ కళలో నాకు వచ్చిన కళ ఎలా ఉందనంటే, ఆమె వారి మంచం మీద పడుకొని ఈ మొహం అంతా ఎలా, మొత్తం బాడీ అంతా ఎలా అయిపోయిందని అంటే, ఆమెకున్న శరీరం యొక్క ఈ దృఢత్వం అంతా తగ్గిపోయి చర్మము ఎముకలకు అతుక్కుపోయేలా కనపడింది నాకు. అంటే స్కెల్టన్ బాడీ లాగా అయిపోయింది ఆ మొహం. ఎంతలా ఉన్న మొహం ఇలా దగ్గరికి అయిపోయి, శరీరం ఇలా దగ్గరికి అయిపోయి అలాగొచ్చింది. ఇదేంటబ్బా ఇలాగ కళ వచ్చింది, ఇదేంటి ఇలాగొచ్చింది అని అనుకొని నేను మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోయి నేను సిస్టమ్ ముందు వర్క్ చేసుకుంటా ఉంటుంటే దేవుని ఆత్మ నన్ను ప్రేరేపిస్తుంది. అంటే దేవుడు కళల ద్వారా, దర్శనాల ద్వారా మాట్లాడితే ఆ భారం లోపల మండుతూ ఉండిద్ది, దాన్ని చెప్పకుండా ఉండలేం. ఒక వ్యక్తి గురించి దేవుడు మాట్లాడితే ఆ వ్యక్తి మనం చెప్పకుండా ఉండలేం. నువ్వు ఫోన్ చేయి మాట్లాడానంటాను. నేను ఫోన్ చేసి మాట్లాడితే ఆవిడ నన్ను నమ్మిద్ది,
నేనేమన్నా సేవకుండా నేను అనుకుంటున్నా. లేదంటే దేవుని ఆత్మతో నాకు అలాగా ఉదయం నుంచి సాయంత్రం వరకు అలా డిస్కషన్ జరిగింది. సరే ఏదైతే అది అయిపోయిందని చెప్పి నేను ఫోన్ చేశాను. ఫోన్ చేసి అమ్మా ఇలా పరిస్థితి, ఇలా కల వచ్చింది, ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, నాతో దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ప్రేయర్ టవర్కి వెళ్ళి ప్రార్థన చేసుకో, రోజు ప్రేయర్ టవర్కి వెళ్ళి ప్రార్థన చేసుకో, దేవుళ్ళో కనిపెట్టు, దేవుళ్ళో ఉండమ్మానంటే ఆవిడ నమ్మలేదు. టేటీజీకి తీసుకుంది ఆవిడ. తర్వాత నెల రోజులకి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్తే అప్పటికే ఆవిడకి జ్వరం వచ్చేసిందంట. వాళ్ళ చెల్లిని పిలిపించుకుంటే వాళ్ళ చెల్లి గారు పరిచయం చేస్తున్నాడు. మరి ఏంట్రా నాకు చెప్పలేదు ఏంటంటే, మర్చిపోయానురా నేను అన్నాను మా ఫ్రెండ్. అవును అనుకున్నాను, వదిలేశాను. కట్ చేస్తే అదే సంవత్సరము చివరి దినాల్లోకి వచ్చేసరికి సేమ్ ఆవిడ అలాగే మారిపోయింది. హాస్పిటల్లో తీసుకెళ్తే ఇంకొక గంటలో కానీ రోజు కానీ గంట కానీ చనిపోయి తీసుకెళ్ళిపోమనన్న. నిజం, వాస్తవం. ఎర్రగడ్డ హాస్పిటల్లో తీసుకెళ్తే రోజు గంటలే అన్నారు, తీసుకెళ్ళిపోమన్నారు. మా ఫ్రెండ్ ఏమో అది ఎక్కి ఎడుతున్నాడు, వాళ్ళ అమ్మ ఒకటే ఉంది పాపం. ఏంట్రా ఎలాగరా అని అంటే నాకేమో హృదయంలో నువ్వేం చేయలేవా అని భావన కలుగుతుంది నాకు. దేవుని ఆత్మ నేనేం చేయగలను ప్రభా, నా జీతం తక్కువే, ఒకవేళ జీతం ఇస్తే ఆవిడ ఎలా బతికిద్ది, ఒక 4 రూపాయలు 10,000 ఇస్తే ఆవిడ బతకాలి కదా అని అంటే, లేదు ప్రార్థన చేయి, ఆవిడ కోసం ప్రార్థన చేయనంటాను. నేను వెళ్ళి ప్రార్థన చేయడానికి నాకు అసలే భయం. ప్రార్థన అంటే ఎవరికైనా ప్రార్థన చేయాలంటే నిజం వాస్తవం నాకు భయం. ప్రార్థన నా కొరకు నేను ఏదో అలా ప్రార్థన చేసుకునే, కానీ నువ్వు వెళ్ళి ఆవిడకి ప్రార్థన చేయని చెప్పి దేవుడు ఆత్మ నాతో మాట్లాడి, నువ్వు వెళ్ళి ఆవిడకి ప్రార్థన చేయి అని చెప్పేసి ప్రేరేపించు. నేనేడ ప్రార్థన చేయగలను ప్రభువా, నాకేం ప్రార్థన వచ్చు, నేను ప్రార్థన చేస్తే ఆవిడ ఎందుకు బతికిద్ది అని అన్నా నేను దేవుణ్ణి. లేదు నువ్వు ప్రార్థన చేయని దేవుడు ఆత్మ ప్రేరేపిస్తుంది. అలాగా గంట రోజుల్లో చనిపోయేదనంగా 3 దినాలు ఆమె సజీవ లెక్కలో ఉంది దేవుడి కృపను బట్టి. ఆదివారం వచ్చింది, మందిరానికి వెళ్ళిపోయాం మేము. మందిరానికి వెళ్ళిపోయి ఇలాగే మీరన్నట్టే వాక్యం అంటున్నాను నేను కూడాను. ఒక పక్కన లోపల బాధ, దేవుడు వెళ్ళి ప్రార్థన చేయమన్నాడు. ఎలా ప్రార్థన చేయాలి, మనకి ఏదో ఒక బూస్ట్ ఉండాలి, దేవుడు వాక్యంతో అన్నా మాట్లాడాలి, ఏదో చెయ్యాలి. గిద్దోని జీవితంలో కూడా గిద్దోను గానుగుల చాటున గోధుమలు తొలగొట్టుకుంటా ఉంటుంటే దేవుని దూత వచ్చి పరాక్రమ గల బలాజుడా అంది. ఊరుకోమ్మా, ఆడ నుంచి వచ్చావు నువ్వు, పరలోకం నుంచి డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చావు ఏంటోవా, పరాక్రమ గల బలాజుడా అని అంటున్నావయ్యా, నేను ఈ మిద్యానీయుల భయంతో గానుగుల చాటులు దాక్కొని రేపు పొద్దున ఆహారం కొరకు రొట్టెలు చేసుకోవడానికి గోధుమలు తొలగొట్టుకుంటున్నాను, నేను పరాక్రమ గల బలార్జుని, నేను పిరికొన్నాను అన్నాడు. లేదు నువ్వు పరాక్రమం గల బలార్జుడు అని చెప్తే, అవునా దేవుడు మాతో ఉంటే మా పరిస్థితి మా పితరులతో ఉన్నాడని చెప్పేసి చెబుతుంది దేవుని ఒక వాక్యం. ఉంటే మాకు ఈ పరిస్థితి ఏంటంటే దేవుడు మీతోనే ఉన్నాడు, నీతో ఉన్నాడు, ముఖ్యంగా నీ ద్వారా ఇజ్రాయేల్ ప్రజలకి రక్షణ కలగజేయబోతుందంటే కొన్ని సూచనలు అడిగాడు. కొన్ని సూచనలు గిద్దోని అడిగాడు. గిద్దోనికి దేవుడు అడిగినట్టుగానే ఆ సూచనలు కనబరిచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను కూడా ఆసక్తిగా వింటున్నా దేవుని ఒక వాక్యాన్ని. పాస్టర్ గారు వాక్యం చెబుతా ఈరోజు ఇప్పుడు ఈ క్షణం దేవుడు కొరకు ఎవరైతే నిలబడాలని అనుకుంటున్నారో వారు లేచి నుంచోండి అన్నాడు. నిజం, వాస్తవం, జరిగింది ఇది. దేవుని కొరకు ఇప్పుడు ఈ క్షణం ఎవరైతే నుంచోవాలని అనుకుంటున్నారో లేచి నుంచోండి అన్నాడు ఆయన పాస్టర్ గారు. వాక్యం చెబుతా మధ్యలో నేను వెంటనే దొరికింది అవకాశం అని చెప్పి లేచి నుంచున్నాను. నేను ఈ నుంచున్న వాళ్ళు తప్ప ఎవరు నుంచోవద్దు, నేను చూస్తున్నాను, మళ్ళీ మధ్యలో ఎవరైనా నుంచున్నారంటే బాగోదు, ఈ నుంచున్న వాళ్ళకే అందరికీ కూడా ఎనైటింగ్ ఆయిల్ డిస్ట్రిబ్యూట్ చేయండి అని అన్నారు ఆయన. వీళ్ళకే వేయండి, అందరికీ వేయద్దు, అందరూ కూడా నుంచోవద్దు, దేవుడు ఈ రోజు వీళ్ళని ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు, అభిషేకిస్తున్నాడు అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేనేం చేశాను, మనకైతే ఇక్కడ మనం రొట్టె ఇలాగా ఇస్తాం, కానీ అక్కడ సిటీలో ఎలాగుండిద్దంటే ఒక చిన్న జిప్ కవర్ ఉండిద్ది, దాంట్లో వైట్ కలర్లో బ్రెడ్ ఉండిద్ది అనమాట. చిన్న జెల్లీ దాంట్లోనేమో ద్రాక్షరసం ఉండిద్ది అనమాట. దానికి ఇలాగా పైన ఇలా మూత తీసేస్తే అది మనం తీసుకోవచ్చు, అలా ఉండిద్ది. నేను ఏం చేశాను, నాకు చేతిలో వేసిన ఆయిల్ ఆ రొట్టె జేబులో వేసుకొని, ఈ ఆయిల్ కొంచెం ఆ జిప్ కవర్లో వేసుకొని దాన్ని లాక్ చేసి జేబులో పెట్టుకొని మిగతా తల మీద పెట్టుకున్నప్పుడు ఆ పాస్టర్ గారు ప్రార్థన చేశారు.
అప్పుడు దేవుని ఆత్మ నాతో అంటుంది, ఇప్పుడు వెళ్ళి నువ్వు ప్రార్థన చేయొచ్చు నిర్భయంగా, నేను నీ పక్షాన ఉంటానని దేవుని ఆత్మ నాతో మాట్లాడింది. నేను ఒక హాల్లో కూర్చుంటాను, మా ఫ్రెండ్ ఒక హాల్లో కూర్చుంటాడు, నేను మెయిన్ హాల్లో ఉంటాను. మనోని తీసుకొని వెళ్ళి వెంటనే ఫోన్ చేసి మనం డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి ఆయన తీసుకొని వెళ్ళిపోయి దేవుడి కృపను బట్టి ఆవిడకి ప్రార్థన చేస్తే ఆవిడ అప్పుడు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, నాలో నుంచి ఏదో చీకటి బయటికి వెళ్ళిపోయింది ప్రభాకర్, అంత దేవుని నామానికి మహిమ కలుగును గాక. 2013, 14, 15, 16, 17, 18, 19, 20, 21 ఎన్ని సంవత్సరాలు? 21, 22, 22 దాదాపు 10 సంవత్సరాల వరకు బతికింది ఆవిడ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కరోనా టైంలో కరోనా కూడా వచ్చింది. ఫోన్ చేసి ప్రార్థన చేయ బాబు, ఇలాగ కరోనా వచ్చింది అని అంటే, ఏంగా తగ్గిపోయిద్ది, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదని అంటే, ఆవిడ వెళ్ళి ఆక్సిజన్ టెస్ట్ చేసుకుంది, లేదమ్మా నీకు కరోనా తగ్గిపోయింది అన్నారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే గంటల్లో రోజుల్లో చనిపోయే ఆవిడ 10 సంవత్సరాలు దేవుని కృపను బట్టి బ్రతికింది. దేవుని నామానికి అంటే దేవుడు కొన్ని కళ్ళలో దర్శనాలు మనకి అనుగ్రహించాడు అనుకో, మన హృదయంలో భారం పెరిగిద్ది. అది ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొదటి వచ్చిన మళ్ళీ ఒకసారి చదువమ్మా. ప్రవక్తకు హబక్కూకునొద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి అనమాట. దర్శనం అంటే కొర్లేని అనే భక్తిపరుడు మధ్యాహ్నము 3 గంటల సమయంలో ప్రార్థన చేస్తుంటే అతడు ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటుంటే దేవుని దూత అతడు ముందు ప్రత్యక్షమైందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది దర్శనం అనమాట. ఇది దర్శనం. ఒక రోజున నేను దేవుని మందిరంలో ఇలాగే ఆదివారం పూట ఆరాధన చేస్తుంటే ఆ సహోదరి కూడా సేవకురాలే. ఆవిడ కనపడి ఆవిడ కోసం ప్రార్థన చేయని చెప్పి దేవుని ఆత్మ ప్రేరేపిస్తుంది. ఇదేంటి, ఈ అమ్మాయి కనపడుతుంది ఏంటి, ఈ చెల్లి కనపడుతుంది ఏంటి, ఏం కనపడుతుంది ఏంటి, ప్రార్థన చేయమని చెప్పేసానని, నన్ను కనపడుతుంది ఏంటి అని చెప్పేసానని ప్రార్థన చేశాను. తర్వాత కొన్ని నెలలకి ఆ సిస్టర్ ఫోన్ చేసింది నాకు ఫోన్ చేస్తే ఇలాగా నాకు ప్రార్థన చేయమని చెప్పి ఇలాగా కనపడింది నాన్న, నువ్వు కనిపించావు నాన్న, ఎలాగనంటే నాకు చాలా అనారోగ్యమైన పరిస్థితులు ఎదురయ్యాయి అన్నయ్య అని చెప్పింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే దేవుడు మనం దర్శనం ద్వారా, కళల ద్వారా దేవుడు మనతో మాట్లాడే దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ పేతురు కూడా అదే సమయంలో మేడపైన పరవశుడై ఉంటుండగా ఆకాశం నుంచి ఒక దుప్పటి కిందకి దిగి వచ్చి దాంట్లో చతుర్పాద జంతువులన్నీ కూడా కనపడి దేవుని యొక్క స్వరం వినపడింది. అంటే దర్శనం. అలాగే అపోస్తుల కార్యంలో 27వ అధ్యాయంలో కూడా 22, 23 వచనాలు మనం చూస్తే కనుక అక్కడ వారు ఓడ మీద ప్రయాణం అవుతున్నారు. వారందరూ ఎవరు? అపోస్తులైన పౌలు, కొంతమంది సైనికులు, కొంతమంది ఖైదీలు సముద్రం మీద ప్రయాణం చేస్తూ ఉంటుంటే కొన్ని దినాల వరకు నక్షత్రం కానీ, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ కనపడకుండా చీకట్లో ప్రయాణం చేశారంట. అంత పెద్ద తుఫాన్లో వారు ప్రయాణం చేస్తూ ఉంటుంటే ఈ పౌలు ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధిలో. అయ్యా, మేము ప్రయాణం చేస్తున్నాం, మేము ఒడ్డుకి వెళ్ళగలుగుతామా? మరి ఓడ బరువు ఎక్కువైపోయింది, అన్ని సామాన్లు కింద పడేసాం, ఈ అలల చేత కొట్టబడుతుంది, ఎప్పుడైనా సరే ఓడ బద్దలైపోయే అవకాశం ఉంది, మేము చనిపోతాం ఏంటని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే ఆ రోజు రాత్రి దర్శనంలో దేవుని దూత పరిశుద్ధుడైన పౌలు కనపడి, మీ తలలో వెంట్రుక కూడా నశించదు, మీరందరూ కూడా ఒడ్డుకి చేరతారని దేవుడు అభయహస్తం ఇచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన నిరాశలో, మన కుంగిన పరిస్థితుల్లో దేవుడు దర్శనం ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా కూడా మాట్లాడతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది కళలకు దర్శనముకు ఉన్న తేడా. అర్థమైందా మీకు? కళలకు దర్శనంకు ఉన్న తేడా ఇది. ఇప్పుడు దేవోక్తి గురించి మనం ధ్యానం చేద్దాం. దేవోక్తి అంటే ఒకసారి టైం ఎంత అయిందో చూసి చెప్పండి. ఒకసారి టైం ఎంత అయిందో చూసి చెప్పండి. 10. ఓకే, 10:30 అయినప్పుడు కొద్దిగా ఒకసారి నన్ను ఎలక్ట్ చేయండి.
దేవోక్తి అని అంటే అర్కల్ అంట. దేవోక్తి అంటే ఇంగ్లీష్లో అర్కల్. బర్డెన్, బర్డెన్ అనమాట. బర్డెన్ అంటే భారం, దేవోక్తి అంటే భారం. అలాగే డివైన్ ఆర్ట్నెస్, డివైన్ ఆర్ట్నెస్, 3 అర్థాలు ఉన్నాయి దేవోక్తి అంటే. అర్కల్, బర్డెన్, డివైన్ ఆర్ట్నెస్, 3 అర్థాలు ఉన్నాయి. దేవోక్తి అంటే దేవుని నుంచి వచ్చిన మాట లేదా దైవిక సందేశం. మూల భాష హెబ్రీ భాషలో దీన్ని మస్సా అంటారు. ఏమంటారు? మూల భాష హెబ్రీ భాషలో మస్సా అంటారు. మస్సా అంటే అర్థం ఏంటంటే భారం అని అర్థం. అంటే దేవుని హృదయంలో ఉన్న భారము దైవజనుడికి ప్రత్యక్షమవుతుంది. దేవుని హృదయంలో ఉన్న భారం అంతా దేవుడు తన మాట ద్వారా ప్రవక్తకి చెబుతున్నాడు. ప్రజల కొరకు ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధిలో. అప్పుడు దేవుని హృదయంలో ఉన్న భారము దేవుడు ప్రవక్తకి బయలుపరుస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే దేవుని యొక్క హృదయ స్పందన. దేవోక్తి అంటే దేవుని యొక్క హృదయ స్పందన. దేవుని ప్రవచనం కేవలము సమాచారం కాదు, అందులో దేవుని దుఃఖము, ప్రేమ లేదా కోపం ఉంటాయి. అంటే దేవుని హృదయంలో ఏవైతే ఉన్నాయో దాన్ని దేవుడు తన మాట ద్వారా ప్రవక్తకి తెలియజేస్తాడు. ఇంకోటి ఏంటంటే బాధ్యత. ఆ ప్రకటన గురించిన బాధ్యత ఉండిద్ది. ప్రవక్త ఆ భారంతో ఊరకనే ఉండలేడు. అంటే దేవుడి నుంచి దగ్గర నుంచి వచ్చిన దేవోక్తిని, ఆ భారాన్ని ప్రవక్త స్వీకరించి ఆ భారం పొందుకున్న తర్వాత ఊరకనే ఉండలేడు. నేను ఇందాక చెప్పాను కదా, నాకు ఒక కళ వచ్చిందని. అంటే దేవుని దగ్గర నుంచి ఒక భారాన్ని మనం పొందుకున్నాం అనుకో, సువార్త చేయాలనే భారాన్ని మనం పొందుకున్నాం అనుకో, ఊరకే ఉండలేం. చాలామంది మాకు చాలా భారం ఉందని అంటారు. వస్తే ఎంత ఇస్తారని అడుగుతారు. మాకు చాలా భారం అండి, మేము సేవ చేయాలని భారం, చాలా భారం అండి మేము, కానీ ఛార్జీలకి డబ్బులు ఇస్తారా? నీకు భారం ఉన్నోడు నువ్వు వెళ్ళిపోవాలి. యేసుప్రభు వారు ఏమన్నారు? సంచైనను, చెప్పులైనను, చేతి కర్ర అయినను, సమోసాలైనను, జీడిపప్పు అయినను, పల్లీలైన ఏవి తీసుకెళ్ళదురా బాబు అని అన్నారు. యేసుప్రభు వారు చెప్పారు, నీకు భారం ఉంటే వెళ్ళిపోవాలి, ప్రార్థన చేసుకోవాలి, వెళ్ళిపోవాలి. నీకు దేవుడు ఎవరో ఒకరి ద్వారా ప్రేరేపిస్తారు. నీ దగ్గరకు వచ్చిన అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి. ఎంత దూరం, ఎక్కడికి వెళ్ళాలి, ఏం పెడతారు, ఎలా చూసుకుంటారు, ఫెసిలిటీస్ ఉన్నాయా, అన్నీ బాగా, బాత్రూమ్స్ అవన్నీ ఉన్నాయా, ఫెసిలిటీస్ ఉన్నాయా, రూమ్స్ ఉన్నాయా, మిల్లర్ వాటర్ బాటిల్ ఇస్తారా? ఏ వాటర్ బాటిల్? మిల్లర్ వాటర్ బాటిల్ ఇస్తారా? చెబుతున్నా భారం. దేని గురించి భారం? మిల్లర్ వాటర్ బాటిల్. చికెన్ వేస్తారా దాంట్లో, పీసులు వేస్తారా, బూరి వేస్తారా? భారం. దేని గురించి భారం? కడుపును గురించిన భారం. ఇదంతా నిజం, వాస్తవం, ఇలాగే ఉండిద్ది. నీకు సేవ గురించిన భారం అంటే నీ దగ్గరకు వచ్చిన అవకాశాన్ని నువ్వు వినియోగించుకోవాలి. ఎక్కడికైనా అడగకూడదు. ఎక్కడికి ఏం పెడతారు, ఎక్కడికైనా అడగకూడదు. అడిగితే ఎప్పుడు దాకా ఇద్దని, టైం ఎంత టైం అయిద్దని ఇంట్లో చెప్పుకోవాలి. ఆ ఒక మాట అడిగితే చాలు, పలానా టైం అయిద్ది, పలానప్పుడుకి వస్తామని చెప్పి చెప్పుకోవాలి. మన సేవకులు, నా ఆత్మీయ సోదరు రవితేజ గారు ఉన్నారు. ఎక్కడికి వెళ్ళాలో చెప్పడం, పలానా దగ్గరికి వెళ్ళాలంటాడు. ఎక్కడికి వెళ్ళాలో చెప్పడం. రెడీ అయిపోయి ఉండండి పాస్టర్ గారు, నేను వచ్చేస్తానని అంటాడు. అలాగే చాలా ప్రాంతాలు వెళ్ళాం. ఒకరోజు ఎక్కడికే అని చెప్పేసి ప్రకాశం డిస్ట్రిక్ట్ తీసుకెళ్ళిపోయాను. నేను టిప్ టాప్గా ఎక్కడికి అన్నాడు కదా అని చెప్పేసానని వైట్ షర్ట్ వేసుకొని వెళ్ళా నేను. అదేంటి పాస్టర్ గారు వైట్ షర్ట్ వేసుకొని వచ్చారా అంటున్నాడు. మళ్ళీ ఇంకా ఇక్కడికే అన్నావు కదా అని చెప్పేసాను అన్నాను. ఎక్కడికేనని మళ్ళీ విజయవాడ అన్నాడు. మరి విజయవాడ అన్నావు కదా, మరి ఇంటికి నడిచి వెళ్ళిపోదాం, పొద్దు పొడుతుంది, మరి వెళ్ళిపోదాం, టిఫిన్ గట్ట ఏమైనా చేసి వెళ్ళిపోదాం అని అంటే, లేదు పలానా దగ్గరికి వెళ్ళాలి మనం అని చెప్పేసానని. ఎంత వెళ్తున్నారు అదే? గుంటూరు దాటాం, చిలకలూరుపేట దాటాం, ఎంత వెళ్తున్నారు అది? నిజం, ఎంత వెళ్తున్నారు అది? మేము ఇక్కడ మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరితే రాత్రి వెళ్ళేసరికి 12 అయింది. అక్కడ 12 అయింది రాత్రి వెళ్ళేసరికి. నిజం, 12 అయింది. కానీ మా కొరకు కొంతమంది వేచి చూస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ రోజు రాత్రి జరిగిన విడుదల
దేవుని యొక్క మహాకృపను బట్టి తన సేవకులను దేవుడు వాడుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. విరిగిపోయిన జీవితాలను దేవుడు కట్టాడు. దేవుడు తన సేవ కొరకు ఒక యవ్వనస్తుడిని దేవుడు అభిషేకించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గొప్ప డెలివరెన్స్ జరిగింది. ఈరోజు కూడా నిన్నే ఫోన్ చేశారు, నిన్నే వెళ్దామన్నారు. నిన్నే ఫోన్ చేసి మనం రాజమండ్రి దాటి వెళ్ళాలండి, ఒకళ్ళు చాలా దురాత్మల చేత బాధపడుతున్నారు, చాలా ఇబ్బందికరంలో ఉన్నారంటే రేపు పొద్దున ఆదివారం బాబు, మా సంఘస్థులు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు 8:30 కల్లా. అది ఒక పూటతో తెమిలదో ఒక గంటతో అవ్వదు, ఎలా వెళ్ళిపోయి అలా వచ్చేసేద్దామన్నారు. నేను అప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్నాను. ఇలా వెళ్ళిపోయి అలా వచ్చేయడానికి మనకు తెలుసు అది ఒక పూటతో తెమలదో, మనం ఏదో చేసి ప్రార్థన వచ్చేటట్టయితే వెళ్ళొద్దు. మనం వెళ్ళామంటే దేవుడి కార్యం అక్కడ జరగాలి, అలాగే వెళ్ళాలన్న. అంతేనంటారా అని అన్నారు. అంతే, మనం వెళ్ళామంటే దేవుని కార్యం అక్కడ జరగాలి. సేవకులు వచ్చారు, ప్రార్థన చేశారు, విడుదల కలిగిందని దేవుని నామం మహింపరచబడాలి తప్పితే కానీ ఏదో నామకే వస్తులాగా వెళ్ళిపోయి ప్రార్థన చేసేసి వాళ్ళు ఎంతో కొంత ఎత్తి జేబులో పెట్టుకొని వచ్చేస్తే కుదరదో అంటే అంతే అంటానంటారు. అంతేకాదు, ఒక గంట తర్వాత నేను ఫోన్ చేస్తాను, ఇక్కడ చాలా బిజీల పనిలో ఉన్నాం కొద్దిగా, ఇలా చర్చికి ఇలా జరిగిందని చెప్పి గంట తర్వాత ఫోన్ చేస్తానని చెప్పి ఈ లోపల మీరు ఆలోచించుకోండి నేను చెప్పింది కరెక్టా కాదా. ఎందుకంటే మళ్ళీ మనం మీకెందుకండి 8:15 కల్లా మీ చర్చి దగ్గర దించుతానండి అని అన్నారు. బాబు దయచేసి మనం అనుకుంటే కుదరదు అక్కడ, అది ఒక పట్టణం తెలియదు కాదు, మీరు అర్థం చేసుకొని అవసరమైతే ఆదివారం మధ్యాహ్నం 2 సర్వీసులు అయిపోయిన తర్వాత నన్ను తీసుకెళ్ళి మంగళవారం నన్ను ఇంటి దగ్గర దించినా పర్లేదు బాబు అని చెప్తాను. అంటే మనం వెళ్ళామంటే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, తన కృప ద్వారా దేవుడి కార్యం అక్కడ జరగాలి. మీరు అందరూ ప్రార్థన చేయండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడు తన దర్శనాన్ని, తన కళని ప్రవక్తకు బయలుపరిచాడంటే దేవుడు తన మాట ద్వారా భారం కూడా ప్రవక్త యొక్క హృదయంలో ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది మనుషుల ప్రేరేపణ బట్టి కలిగేది కాదు. దేవోక్తి అంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి కలిగేది. దేవోక్తి అనేది మనుషుల సొంత ఆలోచన లేదా ఊహ కాదు. పరిశుద్ధాత్మ ద్వారా ఏదైనా ఆధ్యాత్మిక సత్యాలు లేదా దైవిక హెచ్చరికలు ప్రేరేపించబడి చెప్పబడినప్పుడు అది దేవోక్తి అవుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినాల్లో కూడా ఇలా కాదు నాయన, ఇలా గుండెనంటే పాస్టర్ గారు అలాగే చెబుతారులే, పాస్టర్ గారికి పని బాట ఏం లేదనుకుంటున్నారు. అమ్మ అలా చేయకమ్మా, అలా చేస్తే లేనిపోని తలకాయ నొప్పి ఎందుకమ్మా అని అంటే పాస్టర్ గారికి మేము మంచిగా ఉండటం ఇష్టం లేదు అందుకే చేయొద్దని అంటున్నారు. తర్వాత ఏదైనా ఎదురు దెబ్బ తగిలిన తర్వాత ఎక్కడికి వస్తారు? పాస్టర్ గారి దగ్గరికి వస్తారు. మీరు మా కోసం ప్రార్థన చేయట్లేదు అనుకుంటా, మొన్న పక్కన ఉన్న మరియమ్మ గారి ఇంటికి వచ్చారు, మీరు మా ఇంటికి రాలేదు, అందుకోసమే మాకు ఇలా జరుగుతుందని మళ్ళీ పాస్టర్ గారి మీద నెపం వేస్తారు. ఇవన్నీ జరిగే వాస్తవాలు ఇవన్నీ. మళ్ళీ ఏదన్నా ఇలా కాదు ఇలా ఉండాలి, ఇలా కాదు ఇలా ఉండాలని చెబితే వెళ్ళిపోయిన తర్వాత గ్రూప్ మీటింగ్లు పెడతారు. నిజం, ఒక సహోదరి వాక్యం చెప్పిన తర్వాత అబ్బా భలే చెప్పారండి మీరు, వాక్యం చాలా బాగుందండి, నేను ఈ మధ్య దేవుళ్ళు బాగా ఎదుగుతున్నానండి, దేవుడు నాతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడండి, ఇలాగా దర్శనాలు వస్తున్నాయండి, అది వస్తున్నాయండి, ఇది వస్తున్నాయని చెప్పింది. నేను అనుకున్నాను అయ్యి బాబాయ్ నిజమే అనుకుంటాను నేను అనుకున్నాను. నేను సరేనమ్మా జాగ్రత్తగా విశ్వాసంలో ఎదుగమ్మా అని అంటే ఈ పొల్లం వెళ్ళి ఎల్లం దగ్గర పాస్టర్ గారు నా గురించి చెప్పారు. నీకు తెలుసు అసలు వాక్యం అంతా నా గురించి చెప్పారు ఆయన, నిజం నా గురించి చెప్పారు అని చెప్పి ఆవిడికి చెప్పారండి. ఆవిడ చెప్పిందంట. నేను అనుకుంటున్నాను ఏవిడ నిజంగానే భక్తిలో ఎదుగుతుందేమో అని చెప్పేసానని జాగ్రత్తగా ఎదుగమ్మా, మంచిగా దేవుడు మంచి స్థాయి ఎత్తాన్ని, పరిస్థితులన్నీ గట్టెక్కిస్తాడని చెప్పేసి ధైర్యపరుస్తా చెబుతా, ఏమైనా ప్రార్థన వస్తుంటే చెప్పమ్మా ఎలాగా అని చెప్పేసానని మేము అనుకుంటుంటే మా వెనకాల కూతురు తెస్తున్నారు వాళ్ళు. పాస్టర్ గారు నా గురించి చెప్పారు, పని బాట ఏమి లేదు, ఇది అంటాడు అది అంటాడు, అది చేయాలంటాడు ఇది చేయాలని. నీ చెప్పేదే దేవుని వాక్యమా? నీ చెప్పి ఇది ఏమన్నా ఏది ఇట్లా వాయిస్ చేసి ఇదేమన్నా అబ్బరకే దబ్బరా అనేది మాట్లాడి అని నా మాటల దేవుని మాటల దేవుడు చెప్పమన్న మాటలేవి. నేను నేర్చుకుంటాను, నేను సరిచేయబడతాను, నేను దేవుడి పాదాలు పట్టుకొని నేను నిలబడతా ఉంటాను. నేను పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తూ ఉంటాడు.
ఇక్కడ ఇదే వాక్యం ఉందా? తర్వాత రెండో సర్వీస్లో దేవుడు అక్కడ ఉన్న వారికి అనుకూలంగా మాట్లాడతాడు. నాకే ఆశ్చర్యం వేసింది. యాజిటీజ్గా చెప్పలేం. పరిశుద్ధాత్మ ప్రేరేపణలో, పరిశుద్ధాత్మ నడిపింపులో కొంతమంది రాసుకున్నది రాసుకున్నట్టు అచ్చుకుద్దినట్టు దించేస్తారు. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో నడిపించబడితే, ఆత్మచేత నడిపించబడితే అలా చెప్పలేం. ప్రభు ఆత్మ ఏదైతే చెప్పమంటుందో అదే చెప్పగలుగుతాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవోక్తి అంటే మనుషుల ఆలోచన నుంచి, మనుషుల యొక్క ఊహ నుంచి వచ్చేది కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం చదువమ్మ ఒకసారి. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయూ చేయడు. అంటే తన ప్రవక్తలకి సేవకుల దగ్గర దేవుడు ఏది దాచడు. తాను సంకల్పించింది, తన ఆలోచనల్ని బయలుపరుస్తానంటున్నాడు. మనము ఆదికాండము 18వ అధ్యాయంలో చూస్తే సొదొమ గొమొర మీద దేవుడు అగ్ని వర్షాన్ని, గంధకపు వర్షాన్ని కురిపించేటప్పుడు దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై అబ్రహాంతో చెప్పాడు. అబ్రహాము కూడా దేవుని సన్నిధిలో ప్రాధేయపడ్డాడు. అయ్యా, ఒక 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని వదిలేస్తావా అంటే దేవుడు లేడని అన్నాడు. అవునా? ఒక 10 మంది నీతిమంతులు ఉంటే నువ్వు వదిలేస్తావంటే 10 మంది కూడా లేరయ్యా అని అన్నాడు. అవునా? 5 ఉంటే వదిలేస్తావా ఆ పట్టణాన్ని? 5 కూడా లేరయ్యా. ఒకడుంటే వదిలేస్తావా? దేవుడు ఇంక వెళ్ళిపోయాడంట. ఇంకా మాట్లాడటం మానేసి ఇంక వెళ్ళిపోయాడంట. ఇంకా లోతుని తప్పించాడు అబ్రహాం ప్రార్థన ద్వారా. అంటే గోజాడాడు దేవుని సన్నిధిలో. అబ్రహాము గోజాడాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే సామెతల గ్రంథము 29వ అధ్యాయం 18వ వచనం చదువమ్మా. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనం. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. ఈ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో నేను వచ్చిన కొత్తలో ఒక సామెత నాకు బాగా నానిడి అయింది. ఇలా నా వైపు చూడాలి. ఈస్ట్ వెస్ట్ గోదావరిలో, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకసారి వచ్చిన చదువమ్మ. ఇదే వచ్చిన చదువు. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. చాలా మంది సేవకులు చెబుతుంటే నేను అన్నాను, భయం లేని కోడి బజార్లో గుడ్డు పెట్టిందంట. ఎక్కడ పెట్టింది? భయం లేని కోడి బజార్లో గుడ్డు పెట్టిందంట. ఇదేమో ఓనర్ గారి దగ్గర జీడిపప్పు, కిస్మిస్సు, దానా అన్నీ తిని వెళ్ళి బజార్లో గుడ్డు పెడుతుందంట. ఏముంది? భయం ఉందా దానికి? ఇక్కడ అంటే దేవుని మాట లేకపోతే జనులు కట్లు లేకుండా ఇష్టానుసారంగా, వావి వరుసలు లేకుండా విచక్షణ రహితంగా జీవిస్తూ ఉంటారు. దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్ని ఎర్ర సముద్రాన్ని దాటించి ఫరో చేతుల నుంచి విడిపించి అద్దరికి నడిపిస్తే దేవుడు మోషేని కొండ మీదకి రమ్మంటే మోషే వెళ్ళిపోయి అక్కడ 40 దినాలు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటుంటే కింద ఇల్లు కట్లు దిగిన లాగా విచక్షణారహితంగా ప్రవర్తించారు ప్రజలు. అంటే దేవుని మాట లేకపోతే మనం ఏం ప్రకటిస్తున్నాం? దేవుని మాటను ప్రకటిస్తున్నాం. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను, మంచి వార్తను దేవుడు ప్రకటించమన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి దేవుని సువార్తను దేవుడు ప్రకటించమన్నాడు. మరి దేవుని సువార్తను ప్రకటిస్తుంటేనే అగ్గి మీద గుగ్గిలమైపోతున్నారు. మంచి మాటను ప్రకటిస్తుంటేనే. దేవోక్తి లేని ఎడల జనులు కట్లు లేకనే స్థితి. అంటే దేవుని యొక్క వాక్యము అడ్డుకట్టేసిద్ది. దేనికి అడ్డుకట్టేసిద్ది? మనిషికి కాదు, పాపానికి అడ్డుకట్టేసిద్ది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనిషికి అడ్డుకట్టేయటం కుదరదు. పాపానికి, శరీర కార్యాలకి, శరీరేచ్ఛలకి, చెడు తలంపులకి, చెడు ఆలోచనలకి దేవుని యొక్క వాక్యము అడ్డుకట్టేసిద్ది. అదే దేవుని వాక్యం లేకపోతే జనులు కట్లు లేక నశించిపోతారు. దేవోక్తి అని అంటే దేవుని నోటి నుంచి వచ్చిన సందేశము. అది పరిశుద్ధాత్మ
ప్రేరేపణ నుంచి అది కలుగుతుంది. దేవుని మాట లేదా దైవ సందేశము లేకపోతే జనులు నశిస్తారు. ఏమైపోతారు? నశిస్తారు. ఎవ్వరు నశించకూడదని దేవుడు యేసు ప్రభువారు దీర్ఘశాంతం కలిగి తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేస్తుందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం చదువమ్మ. మొదటి వచనం అంటే మనం ఒక్కొక్క వచనాన్నే ధ్యానం చేస్తున్నాం, ఒక్కొక్క వచనాన్ని ధ్యానం చేసుకుంటూ వెళ్తున్నాం. మరి ఎన్ని రోజులు అయిద్దో తెలియదు. ఇది ఒక్కొక్క వచనాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వెళ్తున్నాం. వచ్చే వారం నుంచి దాదాపు ఒక 5 నుంచి 10 వచనాలు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తాం. వచ్చే వారం నుంచి 5 నుంచి కొద్దిగా డిస్టర్బెన్స్ అయింది కనుక వచ్చే వారం నుంచి 5 నుంచి 10 వచనాలు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చదువమ్మా. యెహోవా నేను మొర్రపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకకుందువు, నీవు ఎన్నాళ్ళు ఆలకింపక ఉందువు, బలత్కారము జరుగుచున్నదని నేను నీకు మొర్రపెట్టినను రక్షింపకై ఉన్నావు. నీవు రక్షింపక ఉన్నావు. అంటే బలత్కారం జరుగుతుంది, నేను అన్యాయం జరుగుతుంది, అక్రమం జరుగుతుంది. ఇంత జరుగుతున్నా సరే ఎందుకని మొరపెట్టినా నీవు ఊరకనే చూస్తూ ఉన్నావు ప్రభా అని అంటున్నాడు. 13వ సంకీర్తన 1-2 వచనాలు చదువుదాం. 13వ సంకీర్తన 1-2 వచనాలు. యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు, నిత్యము మరిచెదవా. ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తున్నాడు, అక్కడ హబక్కూకు ప్రార్థన చేస్తున్నాడు. అన్యాయం అక్రమం జరుగుతూ ఉంటుంటే ఎందుకు ప్రభువా నువ్వు చూస్తూ ఊరుకుంటున్నావు? ఎన్నాళ్ళు దీన్ని సహించాలి? మానవుడిగా నేనే సహించలేకపోతున్నాను. మీకు ఎప్పుడైనా అనిపించిందా అలాగా? మీకు ఎప్పుడైనా అనిపించిందా? మనకు అనిపిస్తూ ఉండిద్ది. మనకు కూడా ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే, ఎక్కడైనా జరగకూడని కార్యము జరుగుతూ ఉంటుంటే సమాజంలో, అయ్యో సమాజం ఎంత దిగజారిపోయింది, మనుషులు ఎంత దిగజారిపోయారు, మానవతా విలువలు పడిపోయాయి. మనుషుల్ని చీమలు చంపినట్టు చంపుకుంటున్నారు. భర్త భార్యను చంపుతుంది, భార్య భర్తను చంపుతుంది. కుక్కర్లో వేసి ఉడికిస్తున్నారంట, కోసేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నారంట. కొన్నాళ్ళు పోతే తింటారు కూడా. అమెరికాలో కొంతమంది పిల్లల్ని అలాగే తిన్నారంట. వాస్తవం జరిగిన దినాల్లో వచ్చింది సోషల్ మీడియాలో. చిన్నపిల్లల్ని దాన్ని ఏమంటారంటే చికెన్ కబాబు లాగా, చికెన్ లాగా చిన్నపిల్లల్ని అలా ఏపుకొని తిన్నారంట. చిన్నపిల్లల మాంసం. మానవతా విలువలు పడిపోతున్నాయి. కట్లు లేక జనులు అందుకే నశించిపోతున్నారు. ఇక్కడ హబక్కూకు చూసి ఎన్నాళ్ళు ప్రభు ఈ అన్యాయాన్ని నేను సహించేది? మానవుడిగా నా హృదయమే చలించిపోతుంటే నీ హృదయం ఎందుకు చలించట్లేదు అని అంటున్నాడు. దేవుని హృదయం చలించిద్ది, కాకపోతే దేవునికి ఒక సమయం ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ చెప్పండి, దేవునికి ఒక సమయం ఉంది. మనం అనుకో, మన మీదకి ఎవడన్నా లేచాడనుకో, వాడు నాశనం అయిపోవాలాడు, రేపు పొద్దున కనపడకూడదు ప్రభు వాడు. అస్సలు నా కంటికి వాడు కనపడకూడదు అని, అది తప్పు. అది చాలా తప్పు. అతడు మనిషే, మనం మనిషే. అతడు దేవుని పెట్టే, మనము దేవుని పెట్టే. సర్వము కూడా దేవుని యొక్క మాట చేత సూచించబడింది. మనుషులైతే ఆయన పోలికలో ఆయన స్వరూపం చేసుకున్నారు. అతను హృదయం మంచిగా లేదు. అతను మార్పు కొరకు మనం ప్రార్థన చేయలేగానే వాడు మళ్ళీ రేపు సూర్యోదయం అయ్యే లోపల నాకు కనపడకూడదు ప్రభా అని ప్రార్థన చేయకూడదు. ఎవరి గురించి కూడా ప్రార్థన చేయకూడదు. మనల్ని హింసించు వారిని, మనల్ని బాధ పెట్టేవారిని, మన శత్రువుల కొరకు ప్రార్థన చేయమని దేవుని ఒక వాక్యం చూస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను సేవకు వచ్చిన 9 దినాల్లో అవమానాలు, నిందలు, బాధలు పడింది ఎవరి ద్వారా అంటే మనుషుల ద్వారానే. ఈ భూమి మీద ఎవరున్నారు? గ్రహాంతవాసులు ఎవరైనా ఉన్నారా ఈ భూమి మీద? ఏలియన్స్ ఎవరైనా ఉన్నారా? మనుషులే ఉన్నారు. మనుషుల ద్వారానే మనం బాధింపబడతాం, మనుషుల ద్వారానే మనం ప్రేమించబడతాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనుషుల ద్వారానే మళ్ళీ మనం ఆదరించబడతాం. మనుషుల ద్వారా బాధించబడతాం, మనుషుల ద్వారా ప్రేమించబడతాం, మనుషుల ద్వారానే ఆదరించబడతాం. చాలామంది అంటారు,
అసలు నేను మనుషులు నమ్మనండి. ఒకడు చెడ్డోడైతే మిగతా వాళ్ళందరూ కూడా చెడ్డోలేనా? నేను నమ్మనండి, అసలు మనుషులు ఎవరిని నేను నమ్మనండి. నేను ఒక్కడనే పర్ఫెక్ట్ అండి, నేను ఒక్కడనే పరిశుద్ధుడండి అంటారు. ఇది పచ్చి అబద్ధం ఇది. దేవుడు ఎవరిని పెట్టాడు? భూమి మీద మనుషులే పెట్టాడు. మనుషుల ద్వారానే మనం ద్వేషించబడతాం, మనుషుల ద్వారా అవమానించబడతాం, మనుషుల ద్వారానే ప్రేమించబడతాం, మనుషుల ద్వారానే ఆదరించబడతాం, మనుషుల ద్వారానే సాయం పొందుకుంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడే పరలోకం నుండి మూట మనకి కింద పడాడు, పరలోకం నుంచి పడాడు. మనకి సాయం ఎలా వచ్చింది? మనుషుల ద్వారానే దేవుడు సాయం చేస్తాడు. దేవుడు ఇక్కడ దావీదు చేస్తున్నాడు. చదువమ్మ, ఇది చదువుకొని ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. యెహోవా ఎన్నాళ్ళ వరకు ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోతున్నావు? నా శత్రువులు నా మీదకి లెగుస్తున్నారు, నా శత్రువులు నా మీద పగబెట్టి ఉన్నారు అంటే దేవుడికి ఒక సమయం ఉండిద్ది. ఈ దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఆ శత్రువు నాకు కనపడకూడదని ప్రార్థన చేస్తున్నాడు. చదువున్నాను, చదివే. నిత్యము మరిచెదవా ఇంకెంతకాలము అంటే మొహం చాటేసుకుంటున్నావు. నాకు మొహం ఎందుకు చాటేసుకుంటున్నావు? చదువునాను. ఎంతవరకు నా మనసులో చింతపడుదును అంటే ఇంకెంతకాలం నాకు ఈ మనోవేదన? నా చుట్టూ శత్రువులు చేరి నా గురించి గుసగుసలాడుకుంటున్నారు ప్రభువా, నా గురించి అన్యాయంగా మాట్లాడుకుంటున్నారు, నన్ను నిందిస్తున్నారు, అపహేళన చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు. ఎంతవరకు నా హృదయములో కలతయు పగలంతయు దుఃఖాక్రాంతుడనయ్యుందును. అసలు రాత్రిపూట దుఃఖపడుతూ ఉంటారు. సహజంగా మనుషులు ఎప్పుడు దుఃఖపడుతూ ఉంటారు? రాత్రిపూట దుఃఖపడుతూ ఉంటారు. ఈయన పగలు రాత్రి తేడా లేదంట. పగలు కూడా దుఃఖపడుతూనే ఉన్నాడు, పగలు కూడా బాధించబడుతూనే ఉన్నాడు, పగలు కూడా దుఃఖాకాంతుడై ఉన్నాడు. చదువునాను. ఎంతవరకు నా శత్రువు నా మీద నన్ను హెచ్చించుకొనును. అంటే నిన్ను కొట్టేవాడు నేనే అని అంటున్నాడు శత్రువు. నా ముందు శత్రువు హెచ్చించబడుతున్నాడయ్యా. ఏమవుతున్నాడంట? మన ముందు శత్రువు హెచ్చించబడినా, మన ముందు శత్రువు పెచ్చిరైపోయినా సరే, మన వెనకాల యోధా గోత్రపు సింహమైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. శత్రువు హెచ్చించబడుతున్నాడు. శత్రువు హెచ్చించబడినంత మాత్రాన మనం పడిపోయినట్టు కాదు, మనం ఏం తక్కువేం కాదు. మన పక్కన దేవుడు ఉన్నాడు, మన పక్షాన దేవుడు ఉన్నాడు, మన పక్షాన యోధా గోత్రపు సింహం ఉన్నాడు, మన పక్షాన సైన్యములకు అధిపతి యెహోవా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే ప్రకటన గ్రంథం తీనాను ఒకసారి. ప్రకటన గ్రంథం చదువుదాం. ప్రకటన గ్రంథంలో ఇక్కడ 6వ అధ్యాయం 10వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఆయన పేరేంటి పేరంట? నాదా సత్యస్వరూపి. అంటే ఆయన సత్యవంతుడు. ఆయన సత్యవంతుడికి మొరపెడుతున్నారు. చదువమ్మా. ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ఇక్కడ హతసాక్షులైన ఆత్మలు మొరపెడుతున్నాయి. బలిపీఠం కింద, దేవుని బలిపీఠం కింద క్రైస్తవుల్ని, సేవకుల్ని, ప్రవక్తల్ని విచక్షణ రహితంగా జనులు చంపివేస్తే వారి ఆత్మలు దేవుని బలిపీఠం కింద ఉండి పరలోకంలో మొరపెడుతున్నాయి. నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక భూనివాసులకు మా రక్తం నిమిత్తము. పరిశుద్ధుల రక్తము భూమి మీద ఒలికించబడింది, పరిశుద్ధుల రక్తము భూమి మీద పడింది. కయ్యూను ఏబేలు యొక్క వృత్తాంతం మనం చూస్తూ ఉంటుంటే, ఏబేలు పరిశుద్ధుడు, పరిశుద్ధుని యొక్క రక్తము భూమి మీద పడి భూమిలో నుండి మొరపెడుతుందంట. నా అన్న నన్ను చంపేశాడు, అతడు దోషి, అతడు అపరాధి, అతడు హంతకుడు. దేవుడు ఏమంటున్నాడు? మీ తమ్ముడేడి కయ్యూను అంటే, మా తమ్ముడికి ఏమన్నా నేనేమో సెక్యూరిటీ గార్డా, కాపలా వాడినా, నేనేమన్నా సెక్యూరిటీ గార్డా, ఏమో నాకు తెలీదా అని అన్నాడు. లేదు, మీ తమ్ముని యొక్క రక్తము భూమిలో నుండి నాకు మొరపెడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమని మొరపెడుతుంది? నా అన్న నన్ను చంపేశాడు, నా అన్న నన్ను హత్య చేశాడు,
నాకు అతనికి తీర్పు తీర్చవా అని మొరపెడుతుంది. దేవుని నామానికి మేము కలిగిన గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తమైతే అపరాధిని పరిశుద్ధుడిగా తీర్చడానికి మొరపెడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏబేలు రక్తమేమో దోషి అని మొరపెడుతుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము అపరాధిని నిర్దోషినిగా తీర్చడానికి మొరపెడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన పరిస్థితుల్లో, మన విశ్వాస జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని అవరోధాలు ఎదురైనా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే మనము ప్రభువుకు అప్పగించుకోవాలి. అయ్యా, ఈ సమస్యలో నిలబడగల సామర్థ్యము మాకు దయచేయండి. ఈ సమస్యను అధిగమించే కృపను మాకు దయచేయండి నాయన. అంతేగాని అయ్యా, ఈ సమస్య వల్ల, ఈ సమస్య సృష్టించిన మనుషులకు కీడు కలగకూడదు నాయన అని మనం మొరపెట్టేవారిగా ఉండాలి. హబక్కూకు అదే ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ నువ్వు ఎన్నాళ్ళు చూస్తూ ఊరుకుంటున్నా, ఏదో ఒకటి చెయ్యాలి కదా అంటున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నారు, మీ శత్రువుల కొరకు మీరు ప్రార్థన చేయండి, మీ శత్రువుల కొరకు మీరు మొరపెట్టండి, పగ తీర్చుట నా పని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన పక్షాన ఇజ్రాయేలుకు సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఉన్నాడు. నీకు ఎదురవుతున్న పరిస్థితుల్లో, నీకు ఎదురవుతున్న స్థితిగతుల్లో నువ్వు ధైర్యంగా దేవుని మీద అనుకొని దేవుని వైపు చూడు. దేవుడు మౌనంగా ఉన్నాడంటే సంథింగ్ ఈజ్ హ్యాపెన్ రైట్ నౌ. దేవుడు మౌనంగా ఉన్నాడంటే నీ జీవితంలో ఏదో అత్యధికమైన, అద్భుతమైన కార్యాన్ని చేయదలిచాడనని తలంచి దేవుని మీద అనుకో, దేవుని వైపు చూడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. అందరం కూడా మోకరించి, ప్రభువా అయ్యా, మేము మాకెదురవుతున్న సమస్యలో, మాకెదురవుతున్న ఇబ్బందులో, మాకెదురవుతున్న అపజయాల్లో మేము ధైర్యంగా నిలబడి, అయ్యా, శత్రువుని ఎదిరించేవాడు నీవు, శత్రువుతో పోరాడేవాడు నీవు. అయ్యా, మాకు ధైర్యాన్ని ఇవ్వు ప్రభువా. అయ్యా, మా దేశం పరిస్థితి, మా రాష్ట్రం పరిస్థితి ఏం బాగలేదు నాయన. కనికరం చూపించిన ఆయన, అన్యాయము అక్రమం విస్తరించింది. జనులు కట్టడి లేక నశించిపోతున్నారు నాయన. వావి వరుసలు లేవు అయ్యా, మానవతా విలువలు పడిపోయాయి నాయన. మా దేశాన్ని చూడు తండ్రి, మా ప్రాంతాన్ని చూడయ్యా, మా ఆంధ్రప్రదేశ్ని చూడు నాయన. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ని జ్ఞాపకం చేసుకో, మా దేశాన్ని జ్ఞాపకం చేసుకో, నాయకుల్ని జ్ఞాపకం చేసుకో ప్రభు అంటూ ప్రభు పాదాలు పట్టుకుందాం, ప్రభు వైపు చూద్దాం. అయ్యా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, కనికర పూర్ణుడా, కృపగల దేవా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు నాయన. ఈ ఉదయకాల సమయంలో నీ కృప నుంచి, నీ దయ నుంచి అయా, నీ ప్రేమను మా పట్ల తండ్రి ప్రభా అయా మీరు కుమ్మరించి నీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మీరు మాకు దయచేశారు నాయన. ఎంత గొప్ప దేవుడు నాయన. అయా, మా అవసరతలు, అక్కర్లన్నీ అయా మీ ఎదుగు పెడుతున్నాం. నీ నామంలో ప్రభా అన్నిటిపైన విజయాన్ని దయచేయండి. కుడి వచ్చిన కుటుంబాలన్నిటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, కృప చూపించండి. ప్రయాసపడుతున్నారు, ప్రార్థిస్తున్నారు, పరిచర్య చేస్తున్నారు, ప్రతిఫలము, ఆశీర్వాదము బిడ్డల్ని మీరు దర్శించండి, బలపరచండి. నీ యొక్క సహాయము, నీ కాపుదల ప్రతి కుటుంబానికి దయచేయండి. బలహీనంగా ఉంటున్న వారిని జ్ఞాపకం చేసుకొని నీ గాయపడిన హస్తంతో వారిని ముట్టి పరిపూర్ణమైన స్వస్థత, విడుదల దయచేయండి. కాలనీ అంతటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, కాలనీ వాసులు అంతటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ కృపలో వారిని భద్రపరిచి దీవించి ఆస్వాదించి ప్రభా అభివృద్ధిపరచమని, అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉండి సహాయము దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమెన్. ఆశీర్వాదం తీసుకుందాం. ఇప్పుడు సర్వలోక సృష్టికర్త అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సన్నిధి కూడి ఉన్న ఆయన సంఘమైన మనకును, లోకంలో ఉన్న పరిశుద్ధులకును, కాలనీ వాసులందరికీ ఆయన రాకడ పర్యంతరం తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కూడి వచ్చిన సంఘం అంతటికి కూడా యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగా.